జూమ్ మీటింగ్‌కు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మొదటగా మోజెస్ అన్న, ముత్యాల మోజెస్ అన్న ప్రార్థన చేస్తారన్నా? అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభువ, సర్వశక్తిమంతుడా, సర్వవ్యాపితమై ఉన్న దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీరు మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ఆది నుంచి అంతం వరకు క్రమంగా, మర్యాదగా, మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటారు. నన్న ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రభు మరి గత సంవత్సరాలుగా ప్రభు మీరు ప్రారంభించి నడిపిస్తున్నారు. స్తోత్రములు. మీ దాసును కూడా బలపరచండి, కుటుంబాన్ని దీవించండి. ఈ దినం మీ దాసుడు ప్రభు నడిపిస్తున్నటువంటి మీ దాసునికి చక్కటి జ్ఞానం ఇవ్వండి, చక్కటి ఆలోచన ఇవ్వండి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్పష్టంగా ప్రభు మరి వినిపిస్తున్నట్లుగా కృప చూపించమని, ముందున్న సమయాన్ని మా అందరికి మేలుకరంగా, దీవనకరంగా, క్షేమకరంగా చేయమని, మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టుబట్టి క్రీస్తు యేసు అమూల్యమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని ముందు కొనసాగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. నా వందనాన్న. రుద్రవర ప్రసాద్ అన్న అనంతపురం నుండి పాట పాడతారు అన్నా. అలా వందనాలన్నా. వందనాలు పాట పాడతాను. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, పెద్దలకు, దైవజనులకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ధారావాహికంగా సాగిపోతున్న ఈ గొప్ప పరిచర్య ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలిగించింది. అంత మాత్రమే కాదు, వేకువజాముని ప్రభువుని ఆయన ముఖం దర్శనం చేసుకోవటానికి, ఆయన వైపు కనులెత్తడానికి, జీవిత కాలమంతా ఆయన సన్నిధిని వెదగడానికి ఇది ఒక గొప్ప మాధ్యమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువుని మనం ఎక్కువగా అనుభవించడానికి ప్రభువు సహాయం చేయను గాక. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధము. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపా నిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి
చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అన్న అందరికి వందనాలన్నా. వందనాలన్న. కట్ అయింది 2 టైమ్స్ నాదేను. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, కట్ అయినట్టుందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వందనాలన్న. మరి వాక్యం కొరకు ఎర్రపరెడ్డి అన్న ప్రార్థన చేస్తారు. ఎర్రపరెడ్డి అన్న. అన్నా వందనాలన్నా. వందనాలన్న. ప్రార్థన చేయండి అన్న వాక్యం కొరకు. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహిమగల రాజా, సర్వోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం మా ప్రభా మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ జూమ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి వందనాలు. మా ప్రభా మరొక నూతన దినం ఉదయకాలంలో ఈ విధంగా మీ బిడ్డలమైన మేము తండ్రి ఆయా స్థలాల నుంచి కలుసుకొని ఈ విధంగా మీ సన్నిధి సహవాసం అనుభవించే భాగ్యం ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. నడిపిస్తున్న వారిని ప్రారంభ ప్రార్థనలోనూ పాట పాడిన మీ దాసుని మీరు బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ కాన్ఫరెన్స్ పరిచర్యకై ప్రతిరోజు ఒక దైవ సేవకుల ద్వారా మరి పెద్దల ద్వారా అనేక మంది ద్వారా వాక్యం వినే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. మరి మీ దాసుడు బర్నబాస్ అన్న గారు చేస్తున్న ఈ పరిచర్యను దీవించి సంఘానికి కుటుంబానికి మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ దయగల చేతులకు అప్పగించుకుంటుండగా మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షణ కారణభూతుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వందనాలన్న. మరి వాక్య సమయానికి వచ్చాం. మరి దైవజనులు చిరంజీవన్న వాక్యాన్ని అందిస్తుండగా మనమందరము వాక్యాన్ని విని మేలు పొందుదాం. చిరంజీవన వందనాలనా. వందనాలు. క్లియర్ కనిపిస్తుంది కదన్నా? క్లియర్గా ఉంది. ప్రభు యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం వేళ మరొకసారి మనము చేరువచ్చి దేవుని మాటలు ఆలకించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు ప్రార్థించినట్టుగా మనము ప్రాణ ప్రాప్తి ఆయన మనకు అనుగ్రహించారు. ఆయన పరిచర్యలో భాగం ఇచ్చారు. ఆయన సన్నిధి అనుభవించడానికి మనకు ఆయన సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనము ధ్యానాలు సాగిస్తున్నాం. వచనం వెంబడి వచనం కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు అపొస్తలుల బోధ అనే ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. కృత నిబంధనలో స్థానిక సంఘానికి
దేవుడు ఇచ్చినది అపోస్తుల బోధ. చాలా సందర్భాల్లో మనం అపోస్తుల బోధ అని ఆలోచిస్తాం, కానీ అసలు అపోస్తుల బోధ ఏంటి అనేది మనము స్పష్టంగా గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆయన శిష్యులకు చెప్పిన బోధ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సంఘానికి చెప్పిన బోధ, అపోస్తుల బోధ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అపోస్తుల బోధ మాత్రమే స్థానిక సంఘానికి ఒక సిద్ధాంతంగా ఇవ్వబడింది. ఈ బోధ ఏమిటో మనం తెలియకపోతే సంఘము చాలా గలిబిలి చెందే అవకాశం ఉంది. చాలా సంఘాలు అపోస్తుల బోధ కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ క్రిందకు రావడానికి గల కారణం ఏంటంటే, క్రొత్త నిబంధనలో దేవుడు సంఘానికి ఇచ్చిన సైద్ధాంతికమైన ఆ బోధను ఎరగకపోవడమే. క్రొత్త నిబంధన స్థానిక సంఘాలుగా పిలువబడుతున్న వారు సైతము చాలా మంది పాత నిబంధన సంబంధమైన విషయాల పట్ల వారు పాత నిబంధన విషయాలు స్థానిక సంఘములో సిద్ధాంతములుగా కలిగి ఉన్న కారణాన్ని బట్టి సంఘము గలిబిలి చెందుతుంది. ఇది అందరికీ అర్థమయ్యేదో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెప్పేవి కొంత మీకు అవగాహనను మనందరికీ కొంత దేవుడు లోతైన అవగాహన తీసుకురావాలని నా ప్రయత్నం. పాత నిబంధన మనం ఎందుకు చదవాలి? ఈ ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే కనుక మనము చాలా మిస్ అయిపోతాం. పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలు దాదాపుగా 4,000 సంవత్సరాల చరిత్రను మనం ఎందుకు చదవాలి? మనం క్రొత్త నిబంధన స్థానిక సంఘానికి సంబంధించిన వారం కదా. ప్రభువు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఒక నూతన సంఘ సభ్యులం కదా, ఆయన సంఘ శరీరంలో అవయవాలం కదా. మరి ఎందుకు పాత నిబంధన చదవాలి? ఓకే, పాత నిబంధన చదవాలి. చదివిన తర్వాత మనం ఏమి నేర్చుకోవాలి? ఆ నేర్చుకున్న సంగతులు స్థానిక సంఘంలో ఎంతవరకు వాటిని సిద్ధాంతాలుగా లేదంటే ఆచరణాత్మకమైన సంగతులుగా మనం భావించాలి. ఈ విషయాల పట్ల సరైన అవగాహన మనకు రావాలి. 3 కారణాలు మనం చదివి ముందుకు వెళ్దాం. పాత నిబంధన మనం ఎందుకు చదవాలి? మనందరికి తెలిసిన వచనాలే నేను ఒక వరుసలో వాటిని ఉంచుతున్నాను. పాత నిబంధన ఎందుకు చదవాలి? కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టమైన రీతిలో ప్రభువు చెప్పాడు. 10వ అధ్యాయము 11వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. అక్కడ అంశము లేదంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుణ్ణి ఎదిరించి లేదంటే శనిగి వారు అరణ్యంలో రాలిపోయారు. వారు విగ్రహారాధకులై, వ్యభిచారులై, దురాశపరులై దేవుని కట్టడలను ఆజ్ఞలను వారు పాటించని కారణాన్ని బట్టి వారు ఏ విధంగా చెడిపోయారో సంగతి రాసి 11లో ఏం చెప్పాడంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన ఆ వ్యక్తులు, వారి యొక్క జీవితాలు, వారి లోపాలు, వారి పతనాలు, వారి విజయాలు, వారి యొక్క అపజయాలు మనం చూస్తున్నప్పుడు మనకి ఏం తెలియాలి? ఇక్కడ చెప్పాడు, మనకి బుద్ధి తెలియాలి, బుద్ధి రావాలి. పాత నిబంధన మనం చదివేటప్పుడు ఈ కళ్ళజోడితో చదవాలన్నమాట. వారు ఎలాగూ దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందారో, వారు ఎలాగూ దేవుని మీద తిరగబడి వారు పతనం అయ్యారో అన్న సంగతి మాత్రమే తెలుసుకోవడానికి పాత నిబంధనని మనం చదవాలి. అదొక కారణం. వారికి సంభవించినవి, వారికి బయలుపరచబడినవి, వారు వెంబడించినవి మనం చూసి దానివల్ల వారికి కలిగిన మేలు,
కీడులను మనం వివేచించగలిగితే పాత నిబంధన మనకి ఎంతో ప్రయోజనం. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి వారికి జరిగిన సంగతులను మనం పరిశీలించాలి. దృష్టాంతములుగా వారికి సంభవించాయి అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా సామెతల గ్రంథంలో జ్ఞానవంతుడు మూర్ఖునికి శిక్ష వచ్చినప్పుడు జ్ఞానము నేర్చుకుంటాడండి. అంటే తన వరకు శిక్ష రానవసరం లేదు. ఒక మూర్ఖుడు తను చేసిన కార్యాన్ని బట్టి తాను పొందిన శిక్షను జ్ఞానవంతుడు చూసి తాను జ్ఞానం నేర్చుకుంటాడు. అతను శిక్ష పొందకయే జ్ఞానం నేర్చుకుంటాడు. ఇది చాలా ఉత్తమమైన ఒక రూల్ అన్నమాట. అందుకే సైన్యాధిపతి అయిన యెహోవా, సర్వశక్తిమంతుడైన యెహోవా, సర్వాధికారి అయిన యెహోవాను సేవిస్తున్న ఆ ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి వారికి సంభవించిన సంగతులను మనము నేర్చుకుని బుద్ధి తెచ్చుకుంటే మేలు. రెండవది కొరింథీ పత్రిక తర్వాత పక్క పత్రికకు మనం వస్తే యువతల వైపుకి రోమా పత్రిక ఉంది. అక్కడ కూడా అదే మాట ఆయన చెప్పాడు. చూడండి 15వ అధ్యాయం, రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడు. పూర్వమందు రాయబడినవన్నీయు. పైన ఏం చెప్పాడు? ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై అన్నాడు. ఇక్కడ ఓర్పు, ఆదరణ, నిరీక్షణ, ఈ మూడు మనం నేర్చుకోవడానికి, కలగడానికి, వాళ్ళు ఎలా ఓర్చుకున్నారో మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా ఎదురు చూశారో మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాగా ఆదరణ పొందారో మనం తెలుసుకోవాలి. ఇవి పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు రావాల్సిన పాఠాలు. కింద చెప్పాడు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అన్నాడు. ఇక్కడ మనం కలగాల్సిన బోధ ఏంటి? అక్కడ బుద్ధి కలగడానికి రాశాడు. పాత నిబంధన ఎందుకు చదవమన్నాడు? బుద్ధి కలగాలి. ఏ బుద్ధి కలగాలి? వారు దేవుణ్ణి వెంబడించినప్పుడు కలిగిన మేలు, దేవుని తిరస్కరించినప్పుడు కలిగిన కీడు. మనందరం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ కళ్ళజోడు పెట్టుకుని చదవాలి పాత నిబంధన. రెండవ కోణం ఏంటంటే మనకి బోధ కలగాలి అని చెప్పాడు. ఏ బోధ కలగాలి? ఆ నిరీక్షణ. పాత నిబంధన భక్తులకున్న నిరీక్షణ, అంతే కదా. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు మోషే ఎదురు చూశాడని రాయబడింది. ఎదురు చూశాడు. ఆ నిరీక్షణ ప్రతిఫలంగా కలగబోయే బహుమానాన్ని కూడా తిరస్కరించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదని. 11వ అధ్యాయం 24వ వచనం నుంచి మీరు కింద చదవండి. హెబ్రీ పత్రికలు స్పష్టమైన వివరణ రాశారు. అబ్రహాం పునాదిలో గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ప్రతిఫలంగా కలగబోయే బహుమానం కొరకు మోషే ఎదురు చూశాడు. ప్రవక్తలందరూ, ఇశ్రాయేలీయులందరూ మెస్సీయ వస్తాడు, మెస్సీయ వస్తాడు, మెస్సీయ వస్తాడని వారు ఎదురు చూశారు అన్నారు. ఆ నిరీక్షణ కోసం పాత నిబంధన గ్రంథాన్ని మనం చదవాలి. ఇంకా మనం మెస్సీయ కొరకు నిరీక్షించే అవసరం లేదు. కానీ వారు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ మనం ఇప్పుడు కొనసాగించబోతున్నాం. మనం మెస్సీయ కోసం ఎదురు చూడట్లేదు, కానీ ఆయన మహిమ గల ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నాం. వారు మెస్సీయ కొరకు ఎదురు చూశారు. వచ్చిన మెస్సీయని వారు గమనించలేదు, గుర్తించలేదు, గ్రహించలేదు. ఆయన సిలువ వేసి చంపేశారు. దానికి వారి పిల్లలు బాధ్యత వహిస్తామని, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వారు కోరుకున్నారు. నేటికి వారు దాని విషయమై పర్యవసానం అనుభవిస్తున్నారు. పాత నిబంధన ఎందుకు చదవాలి? కొత్త నిబంధన స్థానిక సంఘానికి సిద్ధాంతపరమైన ఆ విషయాలను ప్రతిపాదించడానికి పాత నిబంధన చదవకూడదు. పాత నిబంధన చదవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వారి యొక్క వైఫల్యాలు, వారి యొక్క విజయాలు మనకి ఏం నేర్పిస్తాయి? బుద్ధి నేర్పిస్తాయి. రెండోది బోధ నేర్చుకోవాలి అన్నాడు. నిరీక్షణ, మనం వాళ్ళ యొక్క నిరీక్షణ చూడాలి.
వారు పొందిన ఆదరణ మనం చూడాలి, వారికున్న ఓర్పు మనం చూడాలి. ఈ విషయాల్లో మనకి బోధ కలగాలి అని చెప్పాడు. పూర్వమందు రాయబడినవన్నీ అన్నాడు. పూర్వమందు రాయబడినవి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ విషయాల్లో మనకుంది. యేసు ప్రభువే తన నోటి మాటలతో కూడా చెప్పాడు. చూడండి, లూకా సువార్త, ఇది ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకని ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో స్థానిక సంఘానికి దేవుడిచ్చిన అపోస్తుల బోధ ఏంటో మనకు తెలియాలి. ఈ దినాల్లో సంఘాలు అపోస్తుల బోధ అనేది, అపోస్తుల డాక్ట్రిన్ అనేది గట్టిగా పట్టుకోకపోని కారణాన్ని బట్టి విశ్వాసులు గలిబిలి చెంది గందరగోళంలో ఉన్నారు. అది మనకి ముందు తెలియాలి. యేసు ప్రభు పాత నిబంధన ఎందుకు చదవమన్నాడు? ఇదొక ప్రధానమైన కారణం అండి. ఇందాక 2 కారణాలు చూసాం కదా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన కారణం. 24వ వచనం, 24వ అధ్యాయం 27వ వచనం లూకా సువార్త. యేసు ప్రభు తన సొంత మాటలతో తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు ఏమిటి? మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచన భావములను వారికి తెలిపారు. మోషే సమస్త ప్రవక్తలు అన్నాడు. మోషే సమస్త ప్రవక్తలు అంటే మోషే రాసిన 5 గ్రంథాలు, ప్రవక్తలు అన్ని రాసిన మిగతా గ్రంథాలన్నీ కూడా ఎవరి గురించి బోధిస్తున్నాయంటే తన్ను గురించి అన్నాడు. తన్ను గురించి అన్నాడు. మీరు ఇంకా కొంచెం కిందకు వస్తే 44వ వచనంలో కూడా మరి స్పష్టంగా దేవుడు చెప్పాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండం, ప్రవక్తల గ్రంథములో అంటే ప్రవక్తలు అందరూ, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చరిత్ర గ్రంథాలు, కీర్తన గ్రంథంలోను అంటే యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, పరమగీతాలు, సామెతలు, తర్వాత ప్రసంగి, ఇవన్నీ ఈ 5 కావ్య గ్రంథాలు. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు 5 గ్రంథాలు, మిగిలిన చిన్న ప్రవక్తల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, ఇవన్నీ కలిపి పాత నిబంధనగా ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ప్రస్తావించి ఏమన్నాడు చూడండి, నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ వద్ద ఉన్నప్పుడు నేను మీతో చెప్పిన మాట నెరవేరిందని వారితో చెప్పారు. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్టుగా ఆయన వారి కన్నులు తెరిచారు. మనం గమనిస్తుంది. అంటే విషయం ఏంటంటే, పాత నిబంధన మనం ఎందుకు చదవాలంటే సంఘమును గురించిన సిద్ధాంతం తెలుసుకోవడానికి కాదు, సంఘాన్ని స్థాపించడానికి రాబోతున్న మెస్సయ గురించి తెలుసుకోవడానికి మాత్రమే పాత నిబంధన చదవాలి. తన్ను గురించిన సంగతులు పాత నిబంధనలో లేఖనాల్లో గుప్తమై ఉన్న యేసు ప్రభుని మనం ధ్యానించడానికి యేసు ప్రభు ఛాయారూపకంగా మనకు కనబడతాడు. మరి సంఘం అనే మాట ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా కొత్త నిబంధన సంఘం అనే మాట మనకు అక్కడ కనబడదు. సంఘం అనే మాట కనబడొచ్చేమో కానీ ఆ సందర్భ సహితంగా అది కొత్త నిబంధన స్థానిక సంఘానికి సంబంధించిన మాట ఏమాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు బుద్ధి కలగాలి, బోధ కలగాలి, ప్రభువైన యేసుక్రీస్తు మనకు కన్నులారా కనిపించాలి. ఆ కారణాన్ని బట్టే చదవాలి తప్ప కొత్త నిబంధన స్థానిక సంఘానికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి పాత నిబంధనలో ఉన్న సత్యాలు సరిపడవు. కొన్ని ఛాయలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉన్నాయి, వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చేమో కానీ నేరుగా కొత్త నిబంధన విశ్వాసి అవలంబింపదగిన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మనకి ఎంత మాత్రము కుదరదు. ఈ దినాల్లో ఏమని చెప్తున్నారు చాలా మంది, దావీదు నాట్యం ఆడాడు కదా, మనం కొత్త నిబంధనలో ఎందుకు నాట్యం ఆడకూడదు అంటున్నారండి. దావీదు నాట్యం ఆడింది మందసం ఎదుట, దావీదు నాట్యం ఆడింది పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనలో నాట్యం ఆడినట్టు సంఘంలో ఎక్కడా లేదు.
ఇప్పుడు దాన్ని ప్రాతిపదికగా పెద్దకొస్తూ వారు తీసుకొని వారు వారు నాట్యం ఆడడానికి కొంతమంది సేవకులే ప్రేరేపిస్తారు, ఒక గ్రంథాన్ని చూపిస్తారనమాట. దావీదు నాట్యం ఆడిన చక్రవర్తి నాట్యం ఆడినప్పుడు మరి స్థానిక సంఘంలో మనం ఆరాధన చేస్తున్న మనం, స్తోత్రం చెల్లిస్తున్న మనం నాట్యం ఆడకూడదా అని ప్రశ్నించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆలోచించండి. ఇలాంటివి అనేకమైనవి ఆజ్ఞలు, కట్టడలు, నియమములు, ఇవి అనేకమైన ధర్మశాస్త్ర సంబంధమైన, ఆచార సంబంధమైన, సాంప్రదాయ సంబంధమైన సంగతులు కొత్త నిబంధన స్థానిక సంఘంలోనికి తీసుకుని రావడానికి కారణం బట్టి దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని విశ్వాసులు పూర్తి స్థాయిలో అనుభవించకుండా ఆటంకపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి పాత నిబంధన సంబంధమైన సంగతులు, కొత్త నిబంధన స్థానిక సంఘంలో విశ్వాసులు దాన్ని వెంబడించిన కారణాన్ని బట్టి వారు ఎంతగానో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అపోస్తుల బోధ అంటే ఏమిటి అంటే ఎక్కడ ఉంది ఈ మాట? అసలు మనం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది. సంఘ ఆరంభం మనం చూసాం కదా. పాత నిబంధన అంతా మనం చదివినా కానీ సంఘ ఆరంభం ఎప్పుడు జరిగింది? అపోస్తుల కార్యాల గ్రంథం 42వ అధ్యాయం 42వ వచనంలో మాత్రమే సంఘ ఆరంభం మనం చూస్తాం. పై వచనాల వాళ్ళు మారు మనసు పొందారు, అక్కడ సంఘం ఆరంభించబడింది. ఇంకా అక్కడి నుంచి మన సంఘం యొక్క ఆరంభం గమనిస్తున్నాం. కాబట్టి కొత్త నిబంధనలో రాయబడిన ఈ సత్యము, కొత్త నిబంధనలో లిఖించబడిన ఈ సత్యము ఇంకా సంఘ ఆరంభముగా మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి స్థానిక సంఘానికి మిగతా మిగతా అంశాల్లో ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈవెన్ కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా సంఘానికి సంబంధించిన అంశాలు ప్రభు ఎక్కువ ప్రస్తావించలేదు. ఆయన ప్రస్తావించినది 2 సార్లు 16వ అధ్యాయంలో, ఒకసారి 18వ అధ్యాయంలో, ఒకసారి తాను నిర్మించబోయే సంఘం గురించి ప్రవచనాత్మకంగా ప్రస్తావించాడు, కానీ ఎక్కువ వివరాలు ప్రభు యేసుక్రీస్తు కూడా తెలియచేయలేదు. ఆ సంఘ స్థాపన మాత్రమే ఆయన చేశాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా. సంఘము అనే ఈ యొక్క అమూల్యమైన ముత్యముల గురించిన సమాచారము, సందేశము, సత్య సంబంధమైన సిద్ధాంతం ఇచ్చింది పరిశుద్ధాత్ముని ద్వారానే. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపించడానికి, సంఘాన్ని రూపుదిద్దడానికి, అది ముడతైనను, మచ్చైనను, కళంకమైనను, మరి అట్టి ఏదైనాను లేకుండా దేవుని ఎదుటి నిలబెట్టడానికి ఆయన ఇప్పుడు పని జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయనతో కలిసి స్థానిక సంఘ సిద్ధాంతాన్ని మనం ఏం చేయాలండి? రూపుదిద్దాలి. అపోస్తుల కార్యాల గ్రంథము 42వ అధ్యాయంలో అపోస్తుల బోధ అన్న మాట మనం గమనిస్తున్నాం. అపోస్తుల బోధ అంటే ఏంటో మనం చూడబోతున్నాం. అపోస్తుల బోధ, ఈ బోధ గురించి బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడ్డాయి. ఇక్కడికి కొంచెం మనం ఒక పేజీ మనం చెప్తే, రోమపత్రిక 15వ అధ్యాయంలో పౌలు వారికి ఈ మాట చెప్పాడు. రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు రోమాలో ఉన్న వారికి చాలా స్పష్టంగా ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏంటది? 16వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అన్నాడు. ఇక్కడ బోధ గురించి ఒక మాట చెప్పాడు, అపోస్తుల బోధ గురించి. బోధ నేర్చుకోవాలి అన్నాడు. బోధన ఏం చేయాలండి? నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న బోధ అన్నాడు. బోధ నేర్చుకోకపోతే రాదు. అది నేర్చుకునే బోధ.
సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధ అన్నాడు, ఆరోగ్యకరమైన బోధ అన్నాడు, హిత బోధ అన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని చెప్పాడు. కాబట్టి ఈ డాక్ట్రిన్ మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మాత్రమే వచ్చేది. అది నేర్చుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా చెప్పేవారెవరు, సానుకూలంగా చెప్పేవారెవరు, సత్య సంబంధమైన బోధ ఏది, దుర్బోధ ఏదో మనకు అర్థం అవ్వాలంటే మనం బోధ నేర్చుకోవాలి. నేర్చుకునేది ఏదైనా ఒక శ్రమతో కూడిన పరిశ్రమ. అవునండి, ఒక పని నేర్చుకోవాలన్నా, ఒక చదువు నేర్చుకోవాలన్నా, ఒక దైవ గ్రంథ సంబంధమైన సత్యాలు నేర్చుకోవాలన్నా ఒక శ్రమతో కూడిన పని అండి. కొంత కాలము, కొంత శ్రమ దాని కొరకు మనం వెచ్చించాలి. వట్టినే వచ్చేవి కాదు, ఊరికనే వచ్చేవి కాదు, పడుకుంటే వచ్చేవి కాదు. ఒక నిపుణత కలిగిన వ్యక్తి తన పనిలో నిపుణత చూపించేటప్పుడు మనం అందరం అబ్బురిపోతాం, ఆశ్చర్యపడతాం. కానీ ఆ నిపుణత అతడు చూపించడానికి అతడు వెచ్చించిన సమయము, అతడు వెచ్చించిన శక్తి ఎంతో గొప్పదై ఉంటేనే కానీ ఆ స్థాయికి అతడు రాడు. కాబట్టి నేటి దినాల్లో సావుకులు అనేవారు, పెద్దలు అనేవారు, సువార్థికులు అనేవారు, పరిచారకులు అనేవారు, విశ్వాసులు అనేవారు ఏం చేయాలి? లేఖనాలు నేర్చుకోవాలి. లేఖనములందు నిగూఢమై ఉన్న సంఘ సత్యాలు, దేవుని వాక్య సత్యాలు, క్రొత్త నిబంధన స్థానిక సంఘ సత్యాలని మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. బోధ నేర్చుకోకుండా బ్రతుకు బాగుపడదు. బోధ నేర్చుకుని అవలంబిస్తేనే ఈ బ్రతుకు బాగుపడేదిగా ఉంది, ఆశీర్వదించబడేదిగా ఉంది. కాబట్టి వారు నేర్చుకున్న బోధ అన్నాడు. యోధా పత్రికలో కూడా ఒక మాట చెప్పాడండి. యోధా పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు. 1వ అధ్యాయం, ఒకటే కదా అధ్యాయం ఉంది, 3వ వచనంలో మనందరికి తెలిసిన వచనమే కదా. ఏం చెప్పాడు? అసలు యోధాకున్న ఆలోచన ఏమిటంటే మనం అందరికీ కలిగడి రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. అంటే 2వ రాకడ సంబంధమైన విషయాలు రాయాలని ఆశపడ్డాడు. మనం అందరికీ కలిగడి రక్షణ గురించి ప్రయత్నం పడుతున్నాడంట. రాయల ప్రియులారా, 3వ వచనం, మనందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా అన్నాడు. ఆయన ఆశ అది, ఆయన కోరిక అది. అయితే ప్రభు ఆయనను చివరి లేఖ కదా ఇది, కాబట్టి ప్రభు ఆయనను మరొక వైపు తిప్పాడు. ఏ వైపు అంట? చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచ్చు మీకు రాయవలసి వచ్చినది. ఇది చాలా అమూల్యమైన సంగతి. పరిశుద్ధులు వెంబడించవలసిన బోధ, పరిశుద్ధులు అనుసరించవలసిన బోధ, పరిశుద్ధులు పట్టుకొని పోరాడవలసిన బోధ గురించి కింద రాశాడు. దుర్బోధకుల గురించి అపోస్తుడైన పౌలు రాశాడు, పేతురు రాశాడు. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు యోధా కూడా రాస్తున్నాడు. ఆ దుర్బోధకుల యొక్క లక్షణాలు, వారి యొక్క జీవితాలు, వారి జీవితాల ద్వారా కలిగే సంఘానికి కలిగే, పరిశుద్ధమైన విశ్వాసులకు కలిగే నష్టం ఇక్కడ రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో అపోస్తుల బోధ సరిగా ప్రజలు వెంబడించట్లేదు. దుర్బోధలు ఎక్కువైపోయాయి. దేవునికి విరోధమైన బోధలు, దేవుని గ్రంథములో లేని బోధలు, ఈ దేవుడు క్రొత్త నిబంధన స్థానిక సంఘానికి ఆదేశించని అనేక సంగతులు నేటి దినాల్లో కొత్త నిబంధనలో ఉన్నాయి. అది సంఘానికి చాలా గలిబిలి కలిగిస్తుంది. అందుకే పౌలు కూడా స్పష్టమైన హెచ్చరిక చేశాడండి. ఎంత స్పష్టమైన హెచ్చరిక చేశాడంటే, ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ సంగతి పౌలు చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఈ విషయాన్ని వారికి తేటపరిచాడు. ఎందుకంటే పౌలు కాలం నాడే ఈ యొక్క
అపోస్తల యొక్క బోధకు వ్యతిరేకమైన బోధలు ఆరంభించబడ్డాయి. అందుకే పౌలు వారిని హెచ్చరిస్తూ భద్రపరుస్తున్నాడు. ఏం చెప్పాడు? 2:3 చూడండి. వారు ధైర్యం చెప్పాడు, పౌలు యొక్క ధైర్యం. ఎందుకంటే పౌలు సువార్త బోధించినప్పుడు వారు ప్రభువుని అంగీకరించడం, ప్రభు వారి ద్వారా తన నామాన్ని మహింపరచుకోవడం చూస్తాం. అయితే 3వ అధ్యాయంలో చాలా స్పష్టమైన రీతిలో పౌలు వారికి తెలియజేస్తున్నాడు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అన్నాడు. మా బోధ కపటమైనది కాదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? చాలా మంది పౌలు దినాల్లోనే కపట బోధకులు బయలుదేరారు. ఇది ఆరోగ్యకరమైన బోధ కాదు, అది హిత బోధ కాదు, ప్రజలకు మేలు కలిగించే బోధ కాదు, కపట బోధకులు ఉన్నారండి. అసలు మనము అపోస్తుల బోధలో ఉన్నామా, లేకపోతే ఇలాంటి గలిబిలి బోధలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. కపటమైనది కాదు అన్నాడండి. కపటమైన బోధకులు కపటోపాయాలు కలిగి రహస్యముగా ఇంటిల్లో చొరబడి బోధించేవారు ఉన్నారు. కాబట్టి కపటమైన బోధ అన్నాడు. రెండవది ఏం చెప్పాడంటే అపవిత్రమైనది అన్నాడండి. అపవిత్రమైనది కాదు అన్నాడు. అంటే ఈ దినాల్లో చాలా మంది చేసే బోధలు ప్రజలను యేసు ప్రభు వైపు నడిపిస్తున్నాయా, పవిత్రత వైపు నడిపిస్తున్నాయా, ప్రభు భయాన్ని, దేవునికి మహిమను తీసుకొస్తున్నాయి అంటే అవేమి లేవండి. ఏమని అంటే అపవిత్రులుగా చేస్తున్నాయి. రీసెంట్ గా ఒక బోధ నేను విన్నాను. అదేంటంటే ఒక దేవుని సేవకుడు, మన సంఘానికి సంబంధించిన వారు కాదు కానీ, అన్న ఇలాంటి ఒకటి ఉంది, ఏంటి మీరు ఏం చెప్తారని అడిగారు. ఏంటంటే ఎక్కడ పాపము విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తాను రాయబడింది కదా. కాబట్టి అపరిమితమైన కృప కావాలి అని అంటే మనము పాపములో ఎక్కువ విస్తరించాలి అని అంటున్నారంట. సూపర్ ఉంది కదా. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం దీని యొక్క భావం. ఎక్కడ పాపము ఎక్కువ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన అనే మాట ప్రభు రాశాడు. కాబట్టి అపరిమితమైన కృప కావాలంటే మనం పాపములో ఎక్కువ విస్తరించాలి అని చెప్పాడంట. అంతేకాకుండా పాపము చేయడం అనేది పెద్ద పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే కృప అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుంది. ఎక్కువ కృప పొందుకోవడానికి మనం ఎక్కువ పాపం చేయాలనే భావంతో ప్రజలను గలిబిలి చేసి కొంతమంది బోధకులు ఉన్నారని అడిగాడు. దానికి ఏం చెప్తాం? అక్కడే రాయబడింది, కృప విస్తరింప చేయవాలని పాపమందు నిలిచిందుమా అట్లన రాదు. పాపమందు నిలిచున్నవాడు ప్రభువుని చూడలేదని యోహాను పత్రికలో రాయబడింది. పాపము చేయడం వేరు, పాపంలో పడడం వేరు, పాపమందు నిలిచి ఉండడం వేరు. క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించిన మనము పాపమందు ఎలా నిలిచి ఉందము? ఒకవేళ పాపమందు నిలిచి ఉంటే ఆయనని చూడను లేదు, ఆయనను ఎరుగను లేదని యోహాను మొదటి పత్రికలో రాశాడు కదా. కాబట్టి ఒక వచనాన్ని తీసుకుని ఏదో ఒక మూల భయంకరమైన దుర్బోధ బయటికి వస్తుంది. ఆత్మకు శరీరానికి సంబంధం లేదు కాబట్టి శరీరంతో మనం ఎంత పాపం చేసినా ఆత్మకు అంటుకోదు అనే బోధ కూడా వారి దగ్గర నుంచి వచ్చింది. పిడి సుందరరావు గారు అనే ఒక వ్యక్తి ఆ దుర్బోధ, ఆయన ప్రజలు, ఆయన పిల్లలు దీన్ని ఎక్కువగా ప్రతిపాదిస్తూ బోధిస్తుంటారు. తండ్రి తన కుమారుని కన్నాడు అంటారంట. యేసు ప్రభువుని పుట్టించాడంట. భౌతికంగా పుట్టించడం వేరు, కానీ పరలోకంలో ఒకసారి ఆయన పుట్టాడంట, భూలోకంలో ఒకసారి ఆయన పుట్టాడంట, పరిశుద్ధాత్మ ఆయన తమ్ముడంట. ఇది వాళ్ళు చెప్పే బోధలు. లేదా ముగ్గురు యెహోవాలు, రకరకాల బోధలు వారు బోధిస్తున్నారు. అందుకే ఇవేం చేస్తున్నాయి? సంఘాన్ని గలిబిలి చేయడంతో పాటు చాలా మంది సామాన్యులైన విశ్వాస హృదయాల్ని చెదరగొడుతున్నాయి. అందుకే వారు అపవిత్రులు అవుతున్నారు అన్నాడు. అపవిత్రమైనది కాదు. నా బోధ ఒక వ్యక్తిని పరిశుద్ధతలోనికి, ప్రభువులోనికి, ఆయన స్వారూప్యములోనికి నడిపించనట్లయితే గనక నేను అపవిత్రమైన బోధ చేస్తున్నానని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పాడు. కపటమైన బోధ కాదు, అపవిత్రమైన బోధ కాదు, మోసయుక్తమైన బోధ కాదు అన్నాడు. మోసయుక్తమైన బోధ, నీ ఉపదేశము మోసం లేనిదిగా మాన్యమైనదిగా ఉండాలని మరో చోట చెప్పాడు. మోసం లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి నీ ఉపదేశం. ఇక్కడ మోసయుక్తమైన బోధలు ఉన్నాయండి. వారి ప్రతిఫలాపేక్షే వారి యొక్క ప్రాథమికమైన ధ్యేయం. తద్వారా వారు
ఏం చేయాలనుకుంటున్నారు? ఆ వారు తమ్మును తాము పోషించుకోవాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఒకసారి ఆలోచించాలి. పౌలు దినాల్లోనే ఇలాంటి బోధ బోధించేవారు ఉన్నారు. రాబోయే దినాల్లో అపోస్తుల బోధ ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఏ సంగతులను వారికి ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ తన శిష్యులు సంఘానికి బోధించి దాన్ని సంఘానికి సైద్ధాంతికమైన అంశాలుగా స్థిరపరిచి వారు నిలిచి ఉండవలసి వారై ఉండగా, ఇక్కడ పౌలు దినాల్లోనే ఈ బోధలు ఆరంభమయ్యాయి. మరి ఈ దినాల్లో ఎంత ఎక్కువ ఆరంభమయ్యాయో మీరు ఆలోచించాలి. ఈ విషయమై మనం సరైన శాస్త్రమైన లోతైన అవగాహన లేకపోతే సంఘములోనికి అనేక రకాల బోధలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి అని నేను స్పష్టంగా చెప్తున్నాను. 2వ అధ్యాయం చూడండి. తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఎందుకంటే పౌలు ఈ విషయాలు మరలా ఎందుకు చెప్తున్నాడు? పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, యోధా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభువే చెప్పాడు. యేసుప్రభు కూడా చెప్పాడు. అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. వారు తోడేళ్ళు అని చెప్పాడు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని చెప్పాడు. కాబట్టి మా బోధ మోసయుక్తమైనది కాదన్నాడు. మోసయుక్తమైన బోధ, స్వలాభాపేక్షతో సంబంధించిన బోధ మనం చూస్తాం. ఇక్కడ 3వ అధ్యాయానికి వస్తే, 1వ అధ్యాయానికి వస్తే 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని అన్నాడు. సత్య సంబంధమైన బోధ కానిది ఏదైనా సరే అది భిన్నమైన బోధ అన్నాడండి. అది భిన్నమైన బోధ. ఇదే మాటను గలతీ పత్రికలో పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు తిరుగుపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అన్నాడు. భిన్నమైన సువార్త ఉన్నది, భిన్నమైన బోధ ఉన్నది. అదేం చేస్తుంది అండి? కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించడానికి నేను ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించను. చూసారా, ఇవి దేంతో కూడి అంటే వాదాలతో కూడి అనమాట. డిబేట్ చేద్దాం అన్నారండి. ఇవి ఏ బోధలు అనుకుంటున్నారు మీరు? చాలా క్రైస్తవ సంఘము ఈ యూట్యూబుల ద్వారా, ఈ యొక్క ప్రగల్భాలు పలికే ఈ ప్రబుద్ధుల ద్వారా సత్య సంబంధమైన బోధ నుంచి, దేవుని సత్య సిద్ధాంతం నుంచి వైదొలిగిపోయి గందరగోళంలో పడిపోతున్నారండి. గందరగోళంలో అక్కడ వాళ్ళు ఏంటంట, మాసిదోనియాలో నువ్వు ఎందుకు ఉండాలని, నువ్వు అసలు ఎఫెసులో ఎందుకు ఉండాలో చెప్తున్నాను, అసలు నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే అక్కడ చాలా మంది భిన్నమైన బోధకు వెళ్ళిపోయారు. సత్య సంబంధమైనది కాదు, కల్పనా కథలను, మితం లేని వంశావళులను, వివాద సంబంధమైన ఏర్పాటుతో కూడిన వాటి వైపు వెళ్ళిపోతున్నారు. వివాదాలు, వాదాలు, తర్కాలు, విభేదాలు, లేనిపోని క్రొత్త సంగతులు ప్రజలకు తెలియజేయాలన్న ఉత్సుకతలో ఉన్న సంగతులను పాడు చేసే చాలా మంది ఉన్నారు. వీళ్ళారా, ఈ గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్లను మనం పసిగట్టకపోతే సంఘానికి అపోస్తుల ద్వారా ఇవ్వబడిన ఆ సత్య సిద్ధాంతం ఏమవుతుందంటే పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. నీడ్ ఆఫ్ ద అవర్ అంటారనమాట. ఈ కాలంలో, ఈ గడియలో అత్యవసరమైనది ఏంటో తెలుసా? ఈ దుర్బోధకుల విషయమై మనం పసిగట్టడము, సంఘాన్ని హెచ్చరించడం. వాడు తెర పెట్టినా వెళ్తాడు, టీవీ పెట్టినా వెళ్తాడు, లేకపోతే వారు ఏది పెట్టినా వెళ్తారు. సంఘం అనే యొక్క కాన్సెప్ట్ పూర్తిగా పాడు చేసే తోడేళ్లు ఉన్నారు. వాటిని గమనించాలి, వాటిని మనం గుర్తించాలి. అన్నా మీకు ఎందుకన్నా వాక్యం చెప్పండి, వాళ్ళు బాధలు పడతారు అని చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళంటే మనకు అసూయ కాదు, ద్వేషం కాదు, వారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుని సత్యాన్ని, వాక్య సత్యాన్ని, సంఘ సత్యాన్ని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన ఆ బోధ విషయమై మనం పోరాడవలసిన వారుగా ఉన్నామండి. పోరాడాలి, కాపాడాలి. అదేవిధంగా దాని విషయమై మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ అధ్యాయం కూడా మరలా చెప్పాడు. ఇదే పత్రికలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము
మొదటి వచనం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినముల్లో అన్నాడు. కడవరి దినాలు అంటే మన దినాల్లో ఉంది, కడవరి దినాల్లో కూడా ఉంటది అన్నట్టు దాని భావం. కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొనేటిని మానుట తినుట మానవాళ్ళని చెప్పుదురు. చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ ఆత్మయే తాటగా చెప్తున్నాడంట. అంటే వీరి బోధ ఏం చేద్దంటే విశ్వాస భ్రష్టులకు బోధ అనమాట. బోధ విశ్వాసం అందు స్థిరపరచాలి కానీ, విశ్వాసం అందు నిలబెట్టాలి కానీ, విశ్వాస భ్రష్టత్వానికి తీసుకెళ్లే బోధలు ఉన్నాయంటే ఉన్నాయి. దయ్యముల బోధ అన్నాడండి ఇక్కడ. దయ్యం ఎప్పుడైనా వచ్చి మన చర్చిలో కూర్చుని వాకింగ్ చెప్తుందా? ఒకవేళ దెయ్యమే వచ్చి, సాతానే వచ్చి నేరుగా వాకింగ్ చెప్తే మన సంఘంలో సండే స్కూల్ పిల్లడు కూడా నమ్మడు, పారిపోతాడు. మరి ఎలా వస్తాడు? పాస్టర్ గారు లాగానే వస్తాడు, సూట్ వేసుకుని వస్తాడు, నీట్గా వస్తాడు, ఈ బైబిలే తెరుస్తాడు, అందులోని మాటలే చెప్తాడు, కానీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఆత్మ తేటగా చెప్తున్నాడు విశ్వాస భ్రష్టులు అయిపోతారు అని. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అపవిత్రతను మనలో ఉన్న ఈ యొక్క పాప స్వభావానికి ఆహారం పెట్టే బోధ అన్నమాట ఇది. విశ్వాస భ్రష్టులు అయిపోతారు అని ఆత్మ తేటగా చెప్తుంది. దెయ్యములే బోధిస్తున్నాయండి. అబ్బో అబ్బో అబ్బో. ఒక ఆయన ఇలా అన్నాడు, గొర్రెలు తొడేల దగ్గరికి వెళ్ళవంటండి. ఏంటండి? గొర్రెలు తొడేల దగ్గరికి వెళ్ళవంట. మరి తొడేల దగ్గరికి ఏమి వెళ్తాయి? తొడేళ్ళే వెళ్తాయి. గొర్రెలు కాపరి స్వరం వింటాయి, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి, గొర్రెల కాపరిని అనుసరిస్తాయి. కానీ మరి తోడేళ్ళ దగ్గరికి వెళ్ళే ఎవరో గొర్రెలు కాదు. మనం ఏం మోసపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. తోడేళ్ళనే అవి క్రియేట్ చేస్తాయి. తోడేళ్ళు గొర్రెలను చీల్చివేస్తాయి. కాబట్టి అంత్య దినాల్లో ఈ యొక్క అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధ ఉన్నది. ఇప్పటి వరకు నేను అపోస్తుల బోధ ఏంటి ఇంకా చెప్పలేదు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూస్తాం. అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధ ఈ లోకంలోనికి వస్తుంది అని పౌలు చాలా తేటగా చెప్పాడు. ఆత్మే తేటగా చెప్పాడు విశ్వాస భ్రష్టులయ్యే బోధ వస్తుంది అని. దెయ్యముల బోధ ఎందు ప్రజలు లక్ష్యం ఉంచుతారని. మరి దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచేవారు పరిశుద్ధాత్మ బోధ ఎందు లక్ష్యం ఉంచలేరు. అది దాని భావం. ఆత్మ ఏం చెప్తున్నాడు? ఆత్మ సందేశం అందు వారు లక్ష్యం ఉంచరు కానీ దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారని చెప్పాడు. అంటే ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, రెండోది దురాత్మ. పరిశుద్ధాత్మ చెప్పే మాటలను నీవు లక్ష్యం ఉంచని ఎడల నీ వెనకాల మరొక దురాత్మ పనిచేసే అవకాశం ఉంది. వాడి మాటలు నువ్వు లక్ష్యం ఉంచుతావు. రెండు సందేశాలు. అపవిత్రుడు కాకూడదు, మోసయుక్తంగా ఉండకూడదు, లోపల ఏంటో బయట అదే ఉండాలి. నీ జీవితము నీ బోధకు నీ బ్రతుక్కి మ్యాచ్ అవ్వాలి అని పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు ఏం పర్లేదు, నువ్వు చెప్తే చాలు, దాన్ని అనుసరించిన అవసరం లేదు అని. మీరు ఒకసారి మరొక జస్ట్ ఇలాగా ఒకసారి చెప్పండి. చెప్తే తీతు కూడా ఈ మాట చెప్పాడు. మొదటి అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నుతున్నారు అన్నాడు. ఇక్కడ పైన చెప్పాడు పవిత్రులు అపవిత్రులు అనే కాన్సెప్ట్ అనమాట. చెప్పి దేవుణ్ణి ఎరుగుదమని చెప్తారంట, కానీ తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు అన్నాడు. అంటే వీళ్ళు చెప్పేవాళ్ళు, అంటే వీళ్ళు బోధకులు ఒక రకంగా చెప్పాలండి. కానీ వాళ్ళ బ్రతుకేంటి, వాళ్ళ క్రియలు ఏంటి అంటే దేవుణ్ణి ఎరగమన్నట్టు చెప్తే అంట.
మరి ఈ బోధకులందరికీ ఉన్న ఒక లక్షణం ఏంటంటే వాళ్ళ ప్రసంగాలు చాలా స్మూత్ గా నైస్ గా ఆ జ్ఞానయుక్తమైన తీయని మాటలతోటి ప్రజల చెవులను వారికి ఉన్న దురదను తీర్చేవిగా ఉంటాయి, కానీ వారి జీవితాల్లో ఏ మాత్రము ఆ బోధ పనిచేయదు. వారికే వారు చెప్పే బోధ పనిచేయదు. వారు చెప్తున్న దైవ గ్రంథంలో ఆ లేఖనాలు వారి జీవితాల్లో ఆచరణాత్మకంగా పనిచేయవు. వారే ఓడిపోయిన వారుగా ఉంటారు. వారు విశ్వాస భ్రష్టులుగా ఉంటారు. వారు ఏమాత్రం కూడా దేవుని నామాన్ని వారు ఘనపరచలేరు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆరోగ్యకరమైన హితబోధ భవిష్యమై మనం పోరాడేవారుగా ఉండాలి, కాపాడేవారుగా ఉండాలి, నేర్చుకునేవారుగా ఉండాలి. అది నేర్చుకుంటేనే మనకి వచ్చేదిగా ఉంది అని మనం గమనిస్తున్నాం. ఇక్కడ పౌలు ఆ ఒకవేళ మనం చెప్పే బోధ మన వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన కార్య సాధకం కాకపోతే దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. పేతురు కూడా వీరిని హెచ్చరించిన ఒక మాట నేను చూపించాలనుకుంటున్నాను. పేతురు ఏం చెప్పాడు? ఆ మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక, పేతురు కూడా రెండో పేతురు పత్రిక అంతా కూడా దుర్బోధకుల గురించి రాశాడు. యోధా పత్రిక, పేతురు రెండో పత్రిక మనం ఏం చేయాలంటే దుర్బోధకుల గురించి చదవాలి. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా వారి యొక్క వ్యవహారాలు రాశాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేరి అన్నాడు. ఇది పాత నిబంధన కోసం చెప్తున్నాడు పేతురు. అబద్ధ ప్రవక్తులు అన్నాడు. ఓకే, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, అటువలనే మీరు అబద్ధ బోధకులు ఉంటారు అన్నాడు. చూసారా, ప్రియులారా, గమనించారా? ఉంటారు అంటే ఉన్నారు అని అర్థం. ఆ దినాల్లో మోషే కాలంలో, యెహోషువ కాలంలో, దావీదు కాలంలో, రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేళ్ల మధ్య ఎవరున్నారండి? అబద్ధ ప్రవక్తలు ఉన్నారండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు అబద్ధ బోధకులు ఉండేదరు అని చెప్పాడు. అబద్ధ బోధకులు ఉన్నారు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట? వారు దేవుని నామానికి అవమానం తీసుకొస్తారు. అది వారి యొక్క సారాంశం. 2వ వచనం చదివితే ఆశ్చర్యం. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్నాడు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. చూసారా, వారు పోకిరి చేష్టల వలన అనేకులు చెడిపోతారంటండి. సత్య మార్గము దూషించబడుద్ది. భారతదేశంలో ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హైందవ మతానికి సంబంధించిన కొంతమంది ఫెనటిక్స్ ఉన్నారు కదా, మత మౌఢ్యం కలిగిన వారు. వాళ్ళకి ఎవరో ఎక్కువ టార్గెట్ వీళ్ళు వాక్యాన్ని సరిగా బోధించకపోయిన కారణాన్ని బట్టి వాళ్ళు చేసే ఆ పోకిరీ చేష్టలను వాళ్ళు క్లిప్స్ గా బయటికి ప్రకటించి వేసి అనేక మందిని ఆ సత్య మార్గాన్ని వాళ్ళు దూషించడానికి వీళ్ళు కారణం అవుతున్నారు. మరి వాళ్ళు దేవుని సేవకులు ఎలా అవుతారు? సత్యాన్ని, సత్య మార్గాన్ని దూషణ పాలు చేసేవారు దేవుని సేవకులు అవుతారా? కాదు, వాళ్ళు దేవుని సేవకులు కాదు. వారు అబద్ధ బోధకులు, వారు సత్యానికి విరోధులు. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి అపవాది ప్రవేశపెట్టిన కపట సహోదరులు వాళ్ళు. ఈనాడు హిందూ మత మౌఢ్యం పట్టిన వారు అనేక మందిని క్లిప్స్ గా వేస్తున్నారు అనమాట. వేసి వాళ్ళు చేసే ఆ పోకిరీ చేష్టలు, వాళ్ళు చేసే ఆ మోసాలు, వాళ్ళు చేసే ఆ మాటలు అవన్నీ సత్య మార్గం దూషించబడినట్లుగా బయటికి ప్రకటిస్తున్నారు. మరి వీళ్ళు దేవుని సేవకులా అంటే అదే చాలా స్పష్టంగా రాయబడింది. సత్య మార్గం దూషించబడుద్ది. వారు అధిక లోబులు, కల్పన వాక్యాలు చెప్తారు, మీ వలన లాభం సంపాదించుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఆ సంఘానికి వెళ్ళే ప్రజలు పేదవారుగా అయిపోతుంటారు, కానీ ఆ సంఘం నడిపించి ఆయన బాగా ధనవంతుడు అయిపోతుంటారు. బెంజ్ అంటాడు, బెంజ్ కాకపోతే దానికి మించింది తీస్తాడు అనమాట.
కారణం ఏంటి? ఒకటే కారణం. మీ వలన లాభం సంపాదించుకోవడానికి వారు కల్పనా కథలు చెప్తారు కానీ సత్యాన్ని చెప్పరు. వారు సత్య సాక్షులు కాదు. సత్యాన్ని అవమానించడానికి, సత్యం వాళ్ళ వల్ల అవమానించబడడానికి వాళ్ళ సాధనాలుగా ఉన్నారు అని చెప్తుంది. కాబట్టి ఈ దినాల్లో ఆ సంఘానికి ఇవ్వబడిన ఆరోగ్యకరమైన అపోస్తుల బోధ ఏంటో మనం తెలుసుకోవాలి. సంఘ సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి ఇవ్వబడిన లేఖన సత్యాలు మనం ఎరగాలి, వాటిని నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సంఘాన్ని కాపాడగలం. లేదంటే ప్రభు వచ్చినప్పుడు బహుమానం పొందగలం. వీళ్ళు ఇప్పుడు కారులో తిరుగుతున్నారు, లేకపోతే బెంజ్ కారు కొనుక్కుంటున్నారు, వారి దగ్గరికి వేల మంది వెళ్ళిపోతున్నారు అని నాకు అసూయ ఏం లేదు. ఆ రోజులాగా తేలుతుంది ఎవరు పరిశుద్ధులో, ఎవరు నీతిమంతులో, ఎవరు దేవుని వాక్య ప్రకారం పరిచర్య చేశారో, ఏది కాలిపోద్దో, ఏది నిలిచేదో ఆ రోజు తేలిపోతుంది. కానీ ఈ రోజు మనం జాగ్రత్తగా ఉండు నిమిత్తము ఏది పరిచర్య, ఏది వాక్యము, ఏది సత్యము, ఏది సిద్ధాంతము, ఏది క్రొత్త నిబంధన అంశం అనేది మనం తెలుసుకోకపోతే గ్రంథాన్ని పరిశీలించి పరీక్షించి వీరు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు. కాబట్టి ఈ బోధ విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి అన్నాడండి. పేతురు 3:17 కూడా తర్వాత వెంటనే మనం చూస్తే 3:17 కూడా చెప్పాడు, వీళ్ళు లాభం సంపాదించుకుంటారు అన్నాడు. నిజమండి, వాళ్ళ యొక్క ధ్యేయం ఒకటే, ప్రజల క్షేమము కాదు, వారికి కలిగే లాభమే. వారు కడుపుకే దోసులు కానీ దేవునికి కాదు. సిగ్గుపడవలసిన విషయాలు ఎందుకు వారు అతిశయపడతారు. మీరు వారి బోధ ఎంత బాగుండొచ్చేమో కానీ వాళ్ళ బ్రతుకు మనం చూస్తే భయం వేస్తుంది. చాలా అపవిత్రమైన పరిస్థితి వాళ్ళు కలిగి ఉంటారు. 17 చూడండి ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసుని విడిచి పడిపోకుండా కాచుకునుడి అన్నాడు. నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, నేర్చుకోండి అన్నాడు. 2, పోరాడండి అన్నాడు. 3, కాచుకోండి అన్నాడు. బోధ నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న బోధ నిమిత్తము దాన్ని కాపాడాలి. తర్వాత దాన్ని కాచుకోవాలి అన్నాడు. నిజమే అండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ మన సమయం సరిపోదు. ఆలోచించండి, రైట్ డాక్ట్రిన్ మనకు తెలియాలి అని అంటే, సరైన బోధ మనకు తెలియాలంటే సంఘ ఆరంభం నుంచి ఇవ్వబడిన లేఖనాలు మనం చదవాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో స్థానిక సంఘానికి అనుసరించవలసిన సిద్ధాంతం ఇవ్వబడింది. అది పత్రికల్లో స్థిరపరచబడింది. వాటిని మనం క్రమముగా ధ్యానించి సంఘమునకు ఆయన అనుగ్రహించిన రక్షణ సిద్ధాంతం, పరిశుద్ధాత్మ సంబంధమైన సిద్ధాంతం, నీతిమంతులుగా తీర్చబడే సిద్ధాంతం, స్థానిక సంఘ నిర్వహణ, తర్వాత దేవుడు అనుగ్రహించిన సత్యవాక్య సంబంధమైన సిద్ధాంతం. ఈ క్రొత్త నిబంధనలు చాలా స్పష్టంగా దేవుడు అనేకమైన సిద్ధాంతం, త్రిత్వం గురించిన సిద్ధాంతం, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్థానిక సంఘము అవలంబించవలసిన కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు దేవుడు. వాటిని మనం ఏమాత్రం కూడా తొలగిపోయే అవకాశం లేదండి. దాంట్లో మనకి ఏ విధమైన స్వేచ్ఛ లేదు. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని లేదంటే కొన్ని ఆచార సంబంధమైన సూత్రాలు ఉన్నాయి. వాటిలో కొంత మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది తప్ప ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో మనం ఏమాత్రం అటు ఇటు వెళ్ళే అవకాశం లేదు, ఇవ్వలేదు దేవుడు. వాటిని మనం ధ్యానించాలి. ఏది క్రొత్త నిబంధనకు దేవుడు సిద్ధాంతంగా ఇచ్చాడో దాన్ని మనం ప్రతిపాదించాలి, దాని ప్రకారం జీవించాలి. ప్రియులారా, అపోస్తుల బోధ ఏంటో మనం వచ్చే వారం చూద్దాం. అయితే అపోస్తుల బోధను మనకు అందకుండా చేసే రకరకాల బోధలు ఉన్నాయి. వాటి విషయం మనం ఆలోచించాలి. మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని కాపాడుకొని కాచుకోవాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా, అంత్యకాలంలో, కడవరి కాలంలో, చివరి దినాల్లో మేము ఉన్నాం. ప్రజలు గలిబిలికి, గందరగోళానికి గురి అవడానికి గల కారణం ఈ దుర్బోధలు. అయితే సత్య సంబంధమైన బోధ, దేవుని ద్వారా ఇవ్వబడిన, ఒక్కసారే పరిశుద్ధులకి ఇవ్వబడిన హిత బోధ ఉన్నది.
అపోస్తుల బోధ ఉన్నది. అది మేము వెంబడించడానికి, నేర్చుకోవడానికి మనసు ఇవ్వండి. మీ నామానికి మహిమ చెల్లించుకోండి. యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. మంచిది, శ్రేష్టమైన సంగతులను విన్నాం. మరి అపోస్తలుల బోధ గురించి మరొకసారి మరిన్ని శ్రేష్టమైన సంగతులు దేవుడు తన దాసుని ద్వారా మనకు అందిస్తాడని మనం ప్రార్థనాపూర్వకంగా మరొకసారి సిద్ధపడదాం. ఈరోజు చాలా శ్రేష్టమైన సంగతులు దేవుని దాసుని ద్వారా మన ప్రభు మనకు అనుగ్రహించాడు. విన్న వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకొని అలాగున జీవించటానికి ప్రభు సాయం చేస్తాడు. చివరిగా దేవదానం అంకుల్ ప్రార్థన చేస్తే మరి ముగించుకుందాం. అంకుల్, వందనాలు అంకుల్. వందనాలు. వందనాలు. చేయండి, ప్రార్థన చేయండి అంకుల్. ప్రార్థన చేసుకో. కృపామయుడున ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ నూతన దినములో ప్రాతకాలంలో మీ దాసుని బలపరిచి ప్రేరేపించి ఈ అంత్య దినముల్లో సంఘమునకు కావలసిన అవసరం నిమిత్తము కావలసిన బోధ మా ఎదుటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఈ దినమున పాత నిబంధన ఎందుకు చదవాలో ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మా ఎదుటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినదేవులతో మమ్మల్ని నింపండి. మీతో సహవాసం ఎక్కువగా చేయటానికి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఎంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై స్తుతులు చెల్లిస్తూ ఈ దినములో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి పొందమని మీ చిత్తమైతే రేపు ఉదయకాలం మేమందరము కలుసుకొని ముగించేలాగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. వందనాలు. మరి ఈ సమయాన్ని బర్నబాసనకు అప్పచెపుదాం. అన్న బర్నబాసన, వందనాలన్నా. వందనాలన్నా.